హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే, హెన్నా అప్లికేషన్ కోసం ఒక సిస్టర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఎలా అప్లై చేయాలి, ఏంటి, నాట్ ఎలా వస్తుంది అన్న విషయాలు మీకు నేను స్పష్టంగా చూపిస్తున్నానండి. అయితే దీంట్లో హెయిర్ మసాజ్ అనేది నేను లైట్గానే చూపిస్తున్నాను. ఆయిల్ అంతా హెయిర్కి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నది నేను ముందు వీడియోలో అయితే నేను చూపించానండి. అది పాయ తీసి మొత్తం హెయిర్కి అంతా హెయిర్ క్రిటికల్స్ మొత్తం అప్లై అయ్యేలాగా నేను ఆ మసాజ్ మొత్తం మీకు చూపించాను. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఆయిల్ అంతా జస్ట్ అప్లై చేసేసి నార్మల్గా జనరల్ మసాజ్ అనేది చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొంచెం డెవలప్ చేయడానికి అందరూ హెల్ప్ చేస్తారని ముఖ్యంగా వేడుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక సిస్టర్ చాలాసార్లు అడిగారు. అయితే నేను ఫస్ట్ వీడియోస్లో కూడా పెట్టాను. ఇప్పుడు నేను ఈ వీడియో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ముందుగా హెన్నా అయితే ప్రిపరేషన్ అయిపోయిందండి, మొత్తం కలిపేసుకున్నాను. అయితే మసాజ్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రంట్లోనే ఒక్కొక్క పాయ తీసి వివరంగా మనం 1 ఇంచ్ గ్యాప్లో పాయ తీసి హెన్నా అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇక నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా హెన్నా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అలానే పక్క సైడ్ కూడా సింగిల్ ఒక 1 ఇంచ్ అలా పొరలుగా తీసుకొని, చూసారా ఫ్రెండ్స్, ఇలా పాపెట్ తీసుకొని ఈ పాపెట్లో ఉంచి మనం హెన్నా అనేది స్టార్టింగ్ హెయిర్ రూట్స్లోకి వెళ్ళడానికైతే సహాయపడుతుందండి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇది ఈ హెన్నా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటనేది మీ అందరికీ చాలా వరకు తెలుసు. బట్ గ్రే హెయిర్ రాదు, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, డాండ్రఫ్ ఉండదు, పేలు అటువంటి ఏమి ఉండవు. హెయిర్ అంతా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుందండి. అందులో మనం వేసుకున్న మెటీరియల్ బట్టి కూడా ఉంటుంది. నేను కలరింగ్ పర్పస్ కాకుండా ఇది హెయిర్ రూట్స్కి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్లా నేను చేస్తున్నాను. ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా మళ్ళీ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, అలా ఈ సైడ్ అంతా అప్లై చేసేసుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు పైన కాకుండా హెయిర్ రూట్స్లోకి అయితే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొత్తం ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అయితే మంచి బ్రౌన్ షేడ్ వస్తుంది. వితౌట్ ఆయిల్ అయితే కొంచెం డ్రై అయిపోతుంది అనమాట. సేమ్ యాస్టీజ్ అలానే అవతల వైపు కూడా అప్లై చేసేసుకున్న తర్వాత నేను బ్యాక్ సైడ్ కూడా హెయిర్కి మొత్తం పాపెట్ తీసుకొని కుద్దులకి పట్టేలాగా మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూసారా, ఇలా తినకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. తిను మా మేనకోడలేనమాట. తినకి నేను చూసి హెయిర్కి అప్లై చేద్దామని ఇలా నేను ప్రిపేర్ చేసుకొని ఇలా చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా పాపిడి తీసుకొని రూట్లోకి అప్లై చేసుకొని ఈ ఫ్రంట్ అయితే ఎలా అయితే చేశానో యాస్టిజ్ అలానే మొత్తం హెయిర్ అంతా హెడ్ మొత్తం రూట్స్లోకి వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి. ఇది రూట్స్లోకి వెళ్తే కదా ఇది బాగా యూజ్ ఉంటుంది. పైన రాయకూడదండి. వైట్ హెయిర్ ఉన్నా కూడా గ్రే హెయిర్కి కంట్రోల్ అవ్వడానికి కూడా కలరింగ్ పర్పస్ ఉంటుంది. బట్ ఇది ఆయిల్ వితౌట్ ఆయిల్ అండి, డ్రై హెయిర్ మీద పెట్టాలి. ఇది ట్రీట్మెంట్ పర్పస్ కదా, నేను ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి పెడతానండి. ఇది ఒక మంచి వీడియో అండి, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మంచి బ్యూటీ టిప్స్ మీరు ఎంకరేజ్ చేస్తే మంచి బ్యూటీ టిప్స్, ఫేషియల్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, ఫేషియల్ పింపుల్ ట్రీట్మెంట్స్ అండ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్, మ్యానిక్యూర్, పెడిక్యూర్ అటువంటివన్నీ నేను వీడియోస్ చేస్తానండి. ఇప్పటికి నాకు 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. కాకపోతే కొంచెం స్లోనే అయ్యింది. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయడానికైతే నేను ప్రయత్నిస్తాను. చూసారా ఫ్రెండ్స్, మొత్తం హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత స్కాల్ఫ్కి మెయిన్ ఫుడ్ అండి. ఇది మన స్కిన్కి వాడే ట్రీట్మెంట్లు వాడే ఫుడ్ లానే ఇది కూడా హెయిర్కున్న స్కాల్ఫ్కి ఫుడ్ అండి. స్కాల్ప్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో పైన నాట్ ఎలా వేస్తున్నానో చూడండి. నా దగ్గర టైల్ కొమ్ము ప్రస్తుతానికి లేదు, ఇది అమ్మాలంటి దగ్గర కదా. తోక దువ్వెన మీకు తెలిసే ఉంటుంది. టైల్ కొమ్ము చిగురు సూదుగా ఉంటుంది. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెంగా తీసుకొని ఇటువైపు అటువైపు పాపిడి తీసుకొని మళ్ళీ హెన్నా అప్లికేషన్ చేసుకొని మొత్తం హెయిర్ తింది లాంగ్ హెయిర్ కనుక మొదటి నుంచి చివరి వరకు కూడా హెన్నా అనేది అప్లై చేసుకోవాలండి.
రూట్స్కి హెయిర్ అనేది అప్లై చేసుకుంటే సిల్కీగా ఉంటుంది. రూట్స్కి వెళ్ళడం మెయిన్ అండి హెన్నా అనేది. బట్ నాటు వేయడం చూడడం కోసమని వీడియో అడిగారు. నేను ఎలా వేయాలి ఏంటి చూపిస్తాను. ఇగో ఈ విధంగా అప్లై చేసుకొని నాట్ అనేది నేను స్టార్టింగ్ ప్రిపరేషన్ మెయిన్ స్టార్టింగ్ బాగా వస్తే నాట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా హెయిర్ అంతా మొత్తం మొదటి నుంచి చిగురు వరకు హెన్నా అనేది అప్లై చేసుకోవాలన్నమాట. చూసారా, నేను చూపిస్తున్న విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా చివరి వరకు అప్లై చేసుకుంటే హెయిర్ కరెక్ట్గా లొంగుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం చివరి వరకు అప్లై చేసి దాన్ని లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక ఫస్ట్ ఫింగర్ ఇలా పెట్టి దాన్ని రౌండ్ అప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రౌండ్ అప్ చేసుకున్న దానికి మళ్ళీ మనం చివరి వరకు ఒక నాట్లా రౌండ్ అప్ చేసుకొని తర్వాత దానికి మళ్ళీ హెన్నా అప్లై చేస్తే అసలు ఊడమన్నా ఊడదు ఫ్రెండ్స్. ఇలా ఒక 2 hours 1 hour మ్యాక్సిమం 1 hour ఉంచుకోవాలి. ఇదేం లాస్ ఏం అయిపోదు 1 hour ఉంచుకున్నా. ఇప్పుడు చూసారా, నా ఫస్ట్ లైన్కి నేను హెన్నా అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీజ్ అట్లాగే పక్క నుంచి కూడా హెయిర్ అనేది ఒక 1 inch మనం కరెక్ట్గా తీసుకుంటే హెయిర్ రూట్లోకి బాగా వెళ్తుంది. ఎక్కడైనా గ్రే హెయిర్ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా మళ్ళీ తీసుకోవాలి. సైడ్ నుంచి తీసుకొని అదే విధంగా మొదట చేసిన విధంగానే మళ్ళీ హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఫుల్ రౌండ్ ఆఫ్. చూసారా, ఇలా మళ్ళీ ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా రాసుకుంటే మాత్రం చక్కగా నాట్ అనేది బాగా నీట్గా పడకుండా ఊడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నాట్ అనేది ఎత్తుగా ఏదో కొండలా కాకుండా ఫ్లాట్గా మన హెయిర్ హెడ్ని తగ్గట్టు బరువు మోయగలిగేలాగా మనం వేసుకోవాలండి. కొంతమంది ఇంతంత ముద్దల్లా పెట్టకుండా జాగ్రత్తగా వేసుకుంటే అలా జారకుండా ఉంటుందండి. మళ్ళీ అలానే ఈ పక్కన కూడా చూసారా ఫ్రెండ్స్, ఇలానే జాగ్రత్తగా తీసుకుంటూ హెయిర్ నాట్ అనేది ఊడకూడదు. మనం నాట్ వేసామనేది కూడా తెలియలేనట్టుగా ఉంటుందండి. మనం ఇలా ఈ విధంగా తీసుకుంటే 1 inch మాత్రమే తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్నా ఏమవదు. పల్చని హెయిర్ అయితే తీసుకోవచ్చు. కొంచెం థిక్గా ఉన్న హెయిర్ అయితే మళ్ళీ నాట్ జారడానికి అవకాశం ఉంటుంది కనుక పల్చగా ఉన్న హెయిర్కి మాత్రం 1 inch తీసుకొని మళ్ళీ అలానే ఫ్రంట్ బ్యాక్ అప్లై చేసుకొని హెన్నా మళ్ళీ అట్లానే చుట్టుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా అవతల వైపు కూడా వచ్చింది. బాగా హెన్నా అనేది అప్లై చేయాలండి. వాళ్ళకి బరువు అయితే తెలీదు, మనం నాటు వేసిన దాన్ని బట్టి వాళ్ళకి వెయిట్ అనేది తెలుస్తుంది. నాటు ఎలా పడితే అలా వేస్తే వాళ్ళకి బరువుగా ఉంటుంది, నెత్తి మీద జారినట్టుగా ఉంటుంది. ఇది వాళ్ళకు ఉన్నట్టు తెలీదు. చక్కగా అలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మళ్ళీ మొత్తం చిగురు ఇయర్ బ్యాక్ అదంతా క్లియర్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అండి ఇది ఇంటూ ఆకారంలో వేసుకోవాలి. చూసారా, ఇలానే మళ్ళీ నాట్లో నేను ఆ హెయిర్ స్కాల్ఫ్కి హెన్నా అప్లై చేసుకుంటాను. చూసారు, ఇలా 2 పాయలుగా తీసుకొని ఈ పార్ట్కి అప్లై చేసుకుంటున్నానండి. ఈ చూడండి లాస్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో అట్లాగే లాస్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్. చూసారా, చివరి వరకు మనం హెన్నా అనేది తీసుకోవాలండి. అలా లాగి నేను హెన్నా అప్లై చేశానండి. ఇట్లానే సైడ్ ఈ సైడ్ కూడా మొత్తం ఎక్కడ వెనక ముందు కూడా అప్లై చేసుకొని హెయిర్ చివరి వరకు కూడా తీసుకొని చూడండి ఇలానే నాట్ అనేది మళ్ళీ పైకి ఇలా పెట్టాను. చుట్టూ తిప్పుకొని మళ్ళీ అలానే పక్క సైడ్ ఉన్న పాయ కూడా తీసుకుని ఇలా పెట్టాలండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇంకొంచెం పైకి పంపించడానికి అంటే ఇంకొంచెం డెవలప్ చేయడానికి మీరు అందరూ సహాయపడతారని మరీ మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా ఛానల్లో సబ్స్క్రైబర్లు అయితే చాలా తక్కువగా ఉన్నారండి. మీరందరూ హెల్ప్ చేస్తారని, నా ఛానల్ని డెవలప్ చేస్తారని, లైక్ చేస్తారని, నేను పెట్టే వీడియోలన్నిటికీ బాగున్నది బాగలేనిది కామెంట్ చేస్తారని మీ అందరినీ వేడుకుంటున్నానండి. మళ్ళీ అలానే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని మంచి బ్యూటీ ట్రీట్మెంట్తో వస్తానండి. చూడండి, ఈ విధంగా నేనైతే అప్లై చేశాను. అలానే నేను కూడా పెట్టుకున్నానండి. కొంచెంగా ఒకరికొకరు పెట్టుకునేది కూడా బాగానే వస్తుందండి మనం పెట్టుకునే విధానం బట్టి. చూసారా, మొత్తం హెయిర్ ఆ నాట్ అంతా కంప్లీట్ ఇంటూ ఆకారంలో ఉన్న పాయలు 2 తీసేసి అటు ఇటు కలిపి పెట్టేసి చక్కగా ఎక్కడెక్కడైనా చిన్న గ్యాప్స్ ఉంటే
ఆ గ్యాప్స్ అంతా కవర్ చేసి చూసారా ఈ విధంగా నాట్ అయితే వేసుకున్నానండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా పెడతానండి. నా పార్లర్లో వచ్చే క్లయింట్స్కి అందరికీ నేను ఇలా పెడతాను. నేను చేసే ట్రీట్మెంట్ అందరికీ నచ్చుతుంది, అట్లాగే మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో చూడండి ఈ విధంగా వచ్చింది వీడియో అన్నది. చూసారా ఫ్రెండ్స్, మంచి వీడియో అండి ఇది. మీరందరూ చూడాలని ఆశిస్తున్నాను. నా ఛానల్ని డెవలప్ చేయాలని మరీ ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మంచి బ్యూటీ వీడియో అయితే నేను మళ్ళీ రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇలా వచ్చింది, బాగా వచ్చిందని ఆశపడుతూ మీ అందరినీ మరొకసారి సెలవు వేడుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.